నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీ సేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. ఎలా ఉన్నారు? బావున్నాను. చాలా రోజులైంది నిన్ను కలిసి. అవునక్క. చాలా చాలా రోజులైంది. బాగున్నారా? బావున్నాను. దిగ్విజయంగా అహోరాత్రులు పూర్తయ్యాయి. యాహ్! చూసాను వీడియో. చాలా చాలా జరిగింది. కదా! చాలా చక్కగా. హ్మ్. అసలు స్వామి దర్శనం ఇచ్చారు. దాని గురించి ఒక ఎపిసోడ్‌లో చెప్పుకుందాం తప్పకుండా మనం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు చాలా అర్జెంట్‌గా మాట్లాడాల్సిన విషయం ఏంటి అంటే, రేపే శని త్రయోదశి. ఇక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి శని త్రయోదశిగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో, శని త్రయోదశి వస్తోంది అంటే ఖచ్చితంగా ఆ రోజున విశేషంగా వినియోగించుకోవటం అనేది మనందరికీ తెలిసిన విషయం. అవును. అయితే అభిషేకాలు చేయించుకోలేని వాళ్ళు కానీ, లేకపోతే వెళ్ళలేని వాళ్ళు ఉండొచ్చు కదా! ఎలా మరి ఇదేమైనా ఆల్టర్‌నేటివ్ ఉంటుందా? లేకపోతే ప్రవాసాంధ్రులు ఎంతో మంది ఉన్నారు. సో, వాళ్ళకి ఎట్లా అక్క ఈ రోజున వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా? చాలా చక్కగా అడిగావు పద్మిని. చక్కగా అడుగుతావు నువ్వు మాత్రం ప్రశ్నలు. అయితే ఈ శని త్రయోదశి అనగానే నాకు శని ఏలినాటి శని అప్పుడు హ్మ్. హనుమాన్‌ని పట్టుకునే కథ గుర్తొచ్చింది. హ్మ్. ఇది చెప్పానో మీకు లేదో గాని ఎల్నాటి శని జరిగినప్పుడా? హ్మ్. నాకు ఏలినాటి శని కాదు. హ్మ్. హనుమంతుడికి ఏలినాటి శని జరిగినప్పుడు. ఆ! ఓకే. అసలు ఏలినాటి శని జరిగినప్పుడు హనుమంతుడికి, కూడా శనికి జరిగిన ఎల్నాటి శని ప్రభావం ఉండింది. హ్మ్. ఉండింది. హ్మ్. కానీ ఎలా ఉండింది? చాలా తక్కువ హనుమాన్‌ని హ్మ్. పట్టుకుంటే. అందుకే శనికి, హనుమాన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. హనుమాన్ చాలీసా చదువుకోమని హ్మ్. చెప్తారు. హ్మ్. హనుమాన్ దేవాలయాలకెళ్ళమని చెప్తారు. ఎలా రిలేటెడో ఆ చిన్న కథ చెప్తాను. అయితే కరెక్ట్‌గా రామసేతు నిర్మించే సమయం. ఒక్కొక్క రాయి తీసుకెళ్ళి అవును. నిర్మించే సమయంలో శని భగవానుడొస్తాడు. వచ్చి "హనుమ నిన్ను పట్టుకునే సమయం ఆసన్నమైంది" అంటాడు. నాకిప్పుడు సమయం లేదు. నేను రామసేతు నిర్మిస్తున్నాను. హ్మ్. రాముడిని, లక్ష్మణ్‌ని చూసుకోవాలి. హ్మ్. అలా అంటే ఎలా హనుమ? ఎలాగైనా నేను ధర్మం పట్టుకొని ధర్మమే గదా! హ్మ్. తీరాల్సిందే నా ధర్మం అంటాడు. హ్మ్. హనుమ వినడసలు. హ్మ్. వినకపోతే రాముడి దగ్గరికెళ్లి చెప్తాడు. హ్మ్. హనుమని పట్టుకునే సమయం అని. హనుమనే అడగాలి. హ్మ్. హనుమే చెప్పాలి దానికి. నేనెలా చెప్పగలను అంటాడు హ్మ్. రాముడు హ్మ్. తెలివిగా. హ్మ్. అప్పుడు ఆహ్, ఎలా నాకు ఒక వారం రోజులైనా నిన్ను పట్టుకోవాలి అని అడుగుతాడు. హ్మ్. వారం రోజులు గాదు గదా! ఒక్క రోజు గూడా సమయం లేదంటాడు. హ్మ్. అయినా గాని మళ్ళీ చెప్పినప్పుడు హ్మ్. సరే అంటాడు హనుమ. ఒక్కరోజు సరే అని అంటాడు. హ్మ్. ఒక్కరోజు సరే అన్నప్పుడు శనీశ్వరుడు అడుగుతాడు. హ్మ్. ఎలా హనుమ నేనెక్కడ పట్టుకోను? నీ కాళ్ళని పట్టుకోనా అని అడుగుతాడు. కాళ్ళని ఎలా పట్టుకుంటావు? నేను ఒక్కొక్క అడుగు వేయాలి గదా! హ్మ్. ఇలా రాయి ఒక్కొక్కటి మోసి అక్కడ సహాయం చేయలేదు కదా! కాళ్ళెలా పట్టుకుంటావు? కుదరదు అంటాడు. హ్మ్. మరి నీ భుజాలనంటే భుజాల మీద రాముడిని, లక్ష్మణుడిని ఎక్కించుకోవాలి. భుజాలు అస్సలు కుదరదు. హ్మ్. హ్మ్. హృదయం అంటే హృదయంలో రాముడికి తప్పించి ఎవ్వరికీ చోటు లేదు. చూడలేదు. ఎక్కడ మరి చెప్తే ఇంకెక్కడ పట్టుకోననుమా నిన్ను? నీ శిరస్సు మీద ఎక్కి కూర్చుంటాను. సరే ఎక్కి కూర్చో హ్మ్. అంటాడు. హ్మ్. ఎక్కి కూర్చో అంటాడు. ఒక్క రోజే కదా అదంతా. ఇంకా ఒక్క ఒక్కొక్క బండరాయి మోస్తుంటే ఆ బరువంతా శనీశ్వరుడి నెత్తి మీద పడిందట. అయ్యయ్యో! హనుమాన్ హ్మ్. రామ 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 అని రామనామాన్ని జపిస్తూ ఉంటాడు గదా! హ్మ్. రామ రామ అని. హనుమాన్‌కి అసలు నొప్పే తెలీదంట. హ్మ్. ఆ హ్మ్. నొప్పంతా కూడా హ్మ్. శనీశ్వరుడికి. శనీశ్వరుడికి బాధ కలుగుతున్నా హ్మ్. లోపల చాలా సంతోషంగా ఉందంట. హ్మ్. నాకు ఈ జన్మకి రామనామం జపించే అవకాశము హనుమ ద్వారా కలిగింది అని. హ్మ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ హ్మ్. నామజపం ఏదైతే గురునామ జపం గాని, రామనామ జపం గాని నిత్యం ఎవరైతే చేస్తారో, హ్మ్. వాళ్ళని పట్టుకోవడానికి శనీశ్వరుడు భయపడతాడు. హ్మ్. ఆ తర్వాత ఒక్క రోజు అయిన తర్వాత శనీశ్వరుడు చాలా కృతజ్ఞతలు చెప్తూ హనుమంతుడికి, "అసలు హనుమ నీ వల్ల నా జన్మ ధన్యమైంది. రామనామము స్మరించే అవకాశం కలిగిందని" రాసి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసి చాలా సంతోషంగా వెళ్ళిపోతాడన్నమాట దేవుడు. శనీశ్వరుడు. హ్మ్. 7:30 సంవత్సరాలెక్కడ, హ్మ్. 7:30 ఒక్కరోజు. రోజులెక్కడ, హ్మ్. 1:30 రోజెక్కడ, హ్మ్. 1:30 రోజే పట్టుకున్నాడు హ్మ్. కరెక్ట్‌గా. హ్మ్. అందుకే మనం ఏదైతే దేవుడి నామస్మరణ చేస్తామో, గురు నామస్మరణ అయినా అవ్వచ్చు, నామస్మరణ అయినా అవ్వచ్చు. గురు నామస్మరణ అంటే దత్తాత్రేయ నామస్మరణం. ఓం క్లీం దత్తాత్రేయ నమః, లేదంటే శ్రీపాద శ్రీవల్లభాయ హ్మ్. నమః, హ్మ్. ఓం శ్రీపాద శ్రీవల్లభాయ నమః అనైనా స్మరించుకోవచ్చు. హ్మ్. లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని హ్మ్. కూడా నామస్మరణ చేసుకుంటే, హ్మ్. ఈ శని త్రయోదశి రోజు ఇప్పుడు నువ్వు అన్నట్టు గుడులకి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు అవునక్క. ఇలా నామస్మరణ చేసుకోవచ్చు. ఇంట్లో చక్కగా నువ్వుల నూనెతో దీపము, అలాగే ఆవ నూనెతో దీపం గూడా వెలిగించుకుంటే చాలా మంచిది. హ్మ్. అలా మీరు 9 దీపాలు ఎలిగించుకోండి. హ్మ్.
లేదా మనకి ఈ సంవత్సరం లాస్ట్ కదా! హ్మ్. 11 దీపాలు వెలిగించుకోండి. హ్మ్. చాలా మంచిది. 9 గాని, హ్మ్. 11 దీపాలు గాని, హ్మ్. ఆవ నూనెతో గాని, నువ్వుల నూనెతో గాని ఇంట్లో వెలిగించుకొని, హ్మ్. ఈ దైవ నామస్మరణ చేయండి. శని త్రయోదశిలో రోజు చాలా చాలా ఉపశమనం కలుగుతుంది. శని త్రయోదశి రోజు అది చాలా పవర్ఫుల్ డే. డెఫినెట్ గా శని త్రయోదశి వచ్చిందంటే గుళ్ళన్నీ కిటకిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. అభిషేకం చేయించేయాలి, అభిషేకం చేయించాలి. థాట్ ప్రాసెస్ లో కూడా చేంజ్ రావాలి అనేది నేను చాలా ఎపిసోడ్స్ లో అవును. ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో, లేకపోతే శని భగవానుడి గురించి మాట్లాడిన సందర్భాల్లో చాలా సార్లు చెప్పాం. శని వదలాలి, శని పీడ పోవాలి, లేకపోతే శనిని తిట్టడం, శనిగాడు ఇట్లా అయ్యో! రకరకాలుగా అసలు శని ఎంతో హ్మ్. మంచివాడు. నీ అదే కదా! జీవితంలోకొచ్చి ఆ! నీ కర్మల్ని నువ్వు ఈ విధంగా తప్పు చేశావు. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. నువ్వు సన్మార్గంలో నడుచుకో అని చెప్పేటటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే శని భగవానుడే. ఎగ్జాక్ట్‌లీ. శని భగవానుడిని తిట్టటం వల్ల ఇంకా నువ్వు కర్మ మూట మూట కట్టుకుంటున్నావు. కట్టుకోవడమే అవుతుంది గదా! అంతేగాని హ్మ్. శనికి ఆ ధర్మం, ఆయన ధర్మం ఆయన నిర్వహిస్తున్నారు. నిన్ను సరైన మార్గంలో బెట్టి నీ కర్మల్ని తొలగించినప్పుడు అంటే నువ్వు ఈ విధంగా చేసావు గతంలో, ఈ విధంగా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. తర్వాత నువ్వు ఇలా ఉండాలి అని నేర్పించే శని భగవానుడు మాత్రమే. సిస్టమాటిక్‌గా ఉండాలి గదా! చాలా. సిస్టమాటిక్‌గా ఉంటే అసలు ఆయనకు చాలా చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. డెఫినిట్‌గా చాలా మార్పయితే ఇంకా వచ్చిందని వీళ్ళు అనుకుంటున్నా నేను. ఒక పని చేయొచ్చు పద్మిని. ఇప్పుడు గుడులు చాలా రష్‌గా ఉంటాయి. మేము వెళ్ళలేమన్నప్పుడు చక్కగా దీపారాధనకి నూనె దానం చేయండి ఆ రోజు. హ్మ్. చాలా మంచిది. హ్మ్. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయండి. హ్మ్. మీరు లేకపోయినా ఎవరిచ్చారని అనుకుంటారు తర్వాత వాళ్ళు. నువ్వుల నూనె గాని, ఆవ నూనె గాని అక్కడ నవగ్రహాల దగ్గర పెట్టేసి వదిలేసి కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంటికొచ్చేసేయండి. హ్మ్. ఇంకా దానికి మించింది లేదు. రైట్. రైట్. అద్భుతం. అలాగే పరధర్మంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. మరి మేమేం చెయ్యాలి? మేము గుళ్ళకెళ్ళము, మేము అభిషేకాలు చేయము అని మంత్రాలు చదవము. ఇప్పుడు హనుమాన్ చాలీసా అయితే చాలా విశేషంగా చేసుకోవచ్చు చాలా మనం విశేషంగా హనుమాన్ కదా! చాలీసా చేసుకుంటే అసలు శని భగవానుడు ఈ బాధల ఇబ్బందుండదు. నుంచి ఉపశమనం, అవును. చాలా ఉపశమనం కలుగుతుంది. అవును. మరి పరధర్మంలో ఉన్నవాళ్ళు ఎలా? ఎవరికైనా మరి ఆయన ప్రభావం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అనుగ్రహం రావాలంటే పరధర్మంలో ఉన్నవాళ్ళు ఏం జేయాలి? సేవా కార్యక్రమాలు జేయాలి. హ్మ్. డొనేట్ చేయాలి. హ్మ్. ఆ రోజు శని త్రయోదశి రోజు వాళ్ళకి తగింది పేదవాళ్ళకి ఏదో ఒకటి దానం చేస్తే హ్మ్. చాలా వరకు శని భగవానుడికి 2 చాలా ఇష్టం. ఒకటి నడక, హ్మ్. రెండోది దాన ధర్మాలు. యాహ్! ఈ 2 చేస్తే ఆయన చాలా తృప్తి చెందుతాడు. హ్మ్. ఎంత తృప్తి చెందుతాడంటే హ్మ్. అంత తృప్తి. ఇప్పుడు ఏమీ చేయలేని వాళ్ళు నడక మార్గంలో హ్మ్. ఎక్కడికైనా ఆ రోజు పొద్దున్నే శని త్రయోదశి రోజు పొద్దున్నే మీరు నడుచుకుంటూ, నడుచుకుంటూ. యాహ్! నడుచుకుంటూ పోనీ హ్మ్. హనుమాన్ దేవాలయానికి హ్మ్. శనీశ్వరుడి దగ్గర లేదంటే శివాలయానికి నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. హ్మ్. అంటే దాదాపు ఒక 2, 3 కిలోమీటర్ల హ్మ్. హ్మ్. ఇంకా అంటే కొంచెం దూరంగా ఉండే గుడికి నడుచుకుంటూ వెళ్తే చాలా మంచిది. చాలా డెఫినెట్‌లీ. సంతృప్తి చెందుతాడు. అలాగే దాన ధర్మాలంటే రోడ్డు మీద ఉండే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. ఏదో ఒకటి మీరు డొనేట్ చేయండి. హ్మ్. చేస్తే చాలా మంచిది. ఇది ఎండాకాలం గాబట్టి బోలెడన్ని మనకి మంచినీళ్ళు చేస్తే హ్మ్. హ్మ్. జలదానంకి మించింది లేదు ఎండాకాలం. హ్మ్. ప్రత్యేకంగా చెప్పాలంటే యాహ్! దోసెలు నీళ్లు హ్మ్. దానం చేసినా గూడా ఎండాకాలం ఎంతో డెఫినెట్‌లీ. మంచిదంట. డెఫినెట్‌లీ. అందుకే అక్కడక్కడ చిన్న కుటీరాలు పెట్టి పెడుతూ జలదానం ఉంటారు. గూడా చేస్తూ ఉంటారు. ఆ! ఆ! అలా ఖచ్చితంగా. చేసినా గూడా హ్మ్. చాలా మంచిది. హ్మ్. అసలు ఈ ఎండాకాలం అంతా గూడా పద్మిని అక్క. ఎవరైతే శిబిరాలు పెట్టి ఈ హ్మ్. నీళ్ళ దానం జేస్తారో, జలదానం జేస్తారో చాలా చాలా పుణ్యం. మజ్జిక బ్యూటిఫుల్. గూడా. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఎలాగో చాలా మంది చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. డెఫినిట్‌గా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు గాని పెరిగాయక్క. మనం చాలా చూస్తూ పెరిగాయి. అబ్జర్వ్ చాలా. చేస్తే చాలా పెరిగాయి. చాలా చాలా సంతోషం. అవును. అలా పెరగాలనే గదా! ఇట్లాంటి షోస్ అన్నీ చేయటం. ఎంతో కొంత ఐడియా ఇవ్వటం. ఆ అవేర్‌నెస్ అవేర్‌నెస్ తీసుకురావటం. తీసుకురావటం డెఫినిట్‌గా. మరి రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని శని భగవానుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు పరిపూర్ణంగా పొంది సిస్టమాటిక్ లైఫ్‌ని అలవరుచుకుని సిస్టమాటిక్‌గా ఏదో నడుద్దాం. రైట్ అక్క. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.